కూటమి ప్రభుత్వానికి అయితే హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఈ విషయంలో జగన్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారట. అయితే జగన్ కి అనుకూలంగా తీర్పు కూడా రావడంతో ఆయన ఫుల్ హ్యాపీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏమైంది అన్న విషయంలోకి వస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే రేషన్ బియ్యం పంపిణీ చేసే విధానంలోని కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపులోని సరుకులు పంపిణీ చేస్తామని పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీంతో రేషన్ వాహనదారులు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసే మేము ప్రభుత్వ వాహనాలను ఎందుకు ఆఫ్ చేసేశారు అంటూ వాళ్ళైతే హైకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలోనే రేషన్ వాహనాలను ప్రభుత్వం హఠాత్తుగా తొలగించడం పైన రోడ్డున పడ్డామని వారు అయితే వాపోతున్నారు. అది నిజమే కదండి. మరి ఇప్పటికిప్పుడు జగన్ ఏదో పెట్టారు, ఇంటింటికి తీసుకొచ్చిస్తున్నారు. ఇలాంటి టైంలోని వాళ్ళు మాకు అక్కర్లేదు, మేమే రేషన్ ఇచ్చుకుంటాము, వాళ్ళే వచ్చి తీసుకోవాలి ఎప్పటిలాగే అంటే ఎలా కుదురుతుంది? ఆ వాహనాలన్నీ కొనుక్కున్న వాళ్ళు మరి అన్యాయం అయిపోతారు కదా. ఆ విషయం మీదే అయితే కోర్టులోని దాఖలు చేశారు పిటిషన్ ని. వారైతే 2027 వరకు కూడా వాయిదాలు కట్టాల్సి ఉందంట పాపం. ఆ 2027 వరకు ఎన్ని వాయిదాలు కట్టాలో, వాళ్ళకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఎలా తిరుగుతూనే కదా వస్తుంది. అది అర్థం చేసుకోకుండా కూటమి ప్రభుత్వం అయితే ఇలా చేయడం పైన వాళ్ళైతే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడతామని, రుణాలు తీర్చలేకుండాను ఇబ్బంది పడుతున్నామని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తమకు ఆర్థికంగాను అలాగే పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కూడా తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఈ అంశం పైన కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాలి. ప్రభుత్వం వాహనదారులకైతే మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, లేదంటే కనుక ఆ వాహనాలని మళ్ళీ తిరిగి నడిపించాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా జగన్ గెలిచినట్టే అవుతుందని ఆయన ఆనందం అనమాట. ఆ జగన్ ఆనందం అదే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.